నిన్న మొన్న పేపర్లో వచ్చింది సార్, ప్రధానమంత్రి ఫుడ్ ఖర్చే 100 కోట్లు అయింది. అవును అవును. అంటే మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది 100 కోట్ల రూపాయలతో ఫుడ్ ఖర్చు జరుగుతుందంటే 100 కోట్లు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. కరప్షన్ అనేది కరప్షనే, అవినీతి అనేది అవినీతే. దీన్ని కనుక ఆపగలగాలి అంటే ప్రోటోకాల్ సిస్టమ్ని కూడా కంట్రోల్ చేయాలి. లిమిట్ ఎంతవరకు ప్రోటోకాల్, ఆఫీస్కి వచ్చాడు టీ ఇవ్వాల్సిందే. సమ్ మనీ ఫండ్ అనేది గవర్నమెంట్ నుంచి ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆఫీసర్ కూడా, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ బాధలు తట్టుకోలేక, ఈ కరప్షన్ తట్టుకోలేక, వాళ్ళకి సేవలు చేయలేక. సో అందుకని ఈ ప్రోటోకాల్కి ఎంత అయితే మనీ ఇస్తారో ఆ మనీని పబ్లిక్లో ఓపెన్ మన వైట్ పేపర్ రూపంలో బయటకు రావాల్సిందే. సో మా ప్రభుత్వం వస్తే 100% ప్రతి ఒక్కటి వైట్ పేపర్ రూపంలో బయటకు వస్తుంది. ఎవరికి ఎంత ఫండ్ ఇస్తుంది, ఏ కాంట్రాక్ట్కి ఎంత ఫండ్ ఇస్తుంది, కాంట్రాక్ట్కి ముందు కాంట్రాక్ట్ అయిన తర్వాత కూడా వైట్ పేపర్ రూపంలో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. సో మొత్తం మీద అనవసరమైన అంగు ఆర్భాటాలు కాకుండా మనీని సేవ్ చేసి దాన్ని ప్రజలకు పంచడం అంటారు. ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలా, లేకపోతే సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. మొత్తం సంక్షేమం చేసినా కూడా పేద దేశం ఇంకా పేద దేశం అవుద్ది, ఆహారం దొరకదు రేపు. సో మొత్తం సంక్షేమం, మొత్తం అభివృద్ధికి కూడా పెట్టకూడదు. ఈక్వల్ 50-50లో వెళ్ళిపోవాలి. అప్పుడే ప్రభుత్వం కూడా బాగుంటుంది, అదిగా ధనిక రాష్ట్రం అవుతుంది.